నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ టు ది పాయింట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ రోడ్డు మీద ఆగిపోయి ఉన్న ఓ కారుని నెడుతూ కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దర్శకుడు నిర్మాత కలిసి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇద్దరు కలిసి హైదరాబాద్ లో ఓ కారులో ప్రయాణిస్తుండగా ఒక చోట ట్రాఫిక్ జామ్ అయింది. అందుకు కారణం ఏంటని తెలుసుకోగా ఒక కారు రోడ్డు మధ్యలో నిలిచిపోయిందని, అది స్టార్ట్ కావటం లేదని తెలిసింది. దీంతో హరిశంకర్, రవిశంకర్ కిందకి దిగి ఆ కారు సమస్య ఏంటో తెలుసుకుని స్టార్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రోడ్డుపై అడ్డంగా ఆగిపోయిన ఎవరో కారుని తోస్తూ దర్శక నిర్మాతలు కనిపించారు. ఇక ఈ వైరల్ అవుతున్న వీడియో పలువురు సరదాగా కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. కాగా హరిశంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ని పక్కన పెట్టేసి రవితేజతో మిస్టర్ బచ్చన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోయిందా, ఆ చిత్రాన్ని ఇంకా తెరకెక్కించారా అనే ప్రశ్నలు ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి. అయితే ఈ ప్రశ్నలన్నిటికీ హరిశంకర్ తాజా ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చేశారు. పవన్ పొలిటికల్ బిజీ వల్లనే షూటింగ్స్ కి బ్రేక్ పడింది కానీ సినిమాకి ఎండ పడలేదని తెలియజేసేశారు. అలాగే మూవీ గురించి కూడా మాట్లాడుతూ, గబ్బర్ సింగ్ టైంలో మాకు సెట్స్ లో ఒక ఫైట్ ఉండేది, అదే వైబ్ ఉత్సాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్న సమయంలో కూడా కనిపించింది. గబ్బర్ సింగ్ రిజల్ట్ ని మళ్ళీ ఉత్సాద్ చూస్తారు అని చెప్పుకొచ్చారు. మరి ఈ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి. కాగా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మిస్టర్ బచ్చన్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ టీ సిరీస్ నిర్మిస్తున్నాయి. మిస్టర్ బచ్చన్ టైటిల్ ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే రవితేజ, హరిశంకర్ కాంబోలో వచ్చిన మిరపకాయ సూపర్ హిట్ అయింది. దాంతో మిస్టర్ బచ్చన్ సినిమాపై కూడా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.